'పుష్ప 2 ది రూల్' మూవీ అయితే టోటల్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. 'పుష్ప 2' క్రియేట్ చేసిన సెన్సేషనల్ అయితే అంతా ఇంతా కాదు. మన సుకుమార్ హ్యాండ్ రైటింగ్ ఏమో కానీ అసలు బీభత్సాన్ని సృష్టించిందనమాట. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఈ లెవెల్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. వితిన్ 19 రోజుల్లో 90 డేస్‌లో 1600,00,00,000 గ్రాస్‌ని దాటిందనమాట. నాన్ బాహుబలి రికార్డ్స్‌నైతే దాటి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్‌ని ఒక షేక్ అయితే చేసిందనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత కలెక్షన్స్, ఇంత రెవెన్యూని జనరేట్ చేయడం అనేది 'పుష్ప 2'కే సాధ్యమైందనమాట. 'పుష్ప పార్ట్ 1' అయినా, పార్ట్ 2 అయినా గాని. 2 దేనికి దానికే ఉందనమాట. మామూలుగా లేదు. ఆ లెవెల్‌లో అల్లు అర్జున్ గారైతే క్రియేట్ చేశారు. సెన్సేషనల్ క్రియేట్ చేసి, ఇంత బాక్స్ ఆఫీస్ నెట్‌ని, ఇంత గ్రాస్‌ని కలెక్ట్ చేసిన విషయం అనేది మన సుకుమార్ డైరెక్టర్ గారికి, అలాగే అల్లు అర్జున్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకైతే సాధ్యమైందనమాట. మామూలుగా లేదు. వితిన్ 90 డేస్‌లో 600 క్రోర్స్‌ని దాటిన మూవీ ఇండియన్ సినిమాలో ఏదైనా ఉందంటే మాత్రం అది 'పుష్ప 2 ది రూల్' అని చెప్పుకోవాలనమాట. ఈ మధ్య కాలంలో 'దురంధర్' గూడా ఆ గ్రాస్‌ని దాటబోతుంది. 'దురంధర్' గూడా మంచి కలెక్షన్స్ అయితే రాబోతుంది. రాబట్టింది గూడా 'దురంధర్' గూడా. 'దురంధర్ 2' 'దురంధర్' కాదు 'దురంధర్ 2' అయితే అది గూడా రాబట్టిందనమాట. అలాగే ఓన్లీ మన ఇండియాలోనే 1445,00,00,000 గ్రాస్‌నైతే 'పుష్ప 2 ది రూల్' అయితే గ్రాస్ చేసిందనమాట. 1445,00,00,000 గ్రాస్‌నైతే దాటింది. అలాగే ఓవర్‌సీస్‌లో వచ్చేసి 212,00,00,000. అలాగే ఓన్లీ హిందీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్సే 800,00,00,000 గ్రాస్‌ని 818,00,00,000 గ్రాస్‌నైతే కలెక్ట్ చేసిందనమాట. ఓన్లీ హిందీ నెట్టే. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఇంత కలెక్షన్ చేస్తే మన తెలుగులో ఇంకెంత కలెక్షన్ చేయాలి? మన వరల్డ్ వైడ్ ఇండియాలోనే 1600,00,00,000 గ్రాసం చేసిందంటే, వరల్డ్ వైడ్‌గా మొత్తం కలిపి కూడా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి నాకైతే చాలా అంటే దిమ్మ తిరిగిపోయిందనమాట. ఈరోజు గూగుల్‌లో నేను చూస్తే మాత్రం ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో వచ్చేసింది మొత్తం. 1718,00,00,000 అయితే గ్రాస్‌నైతే కలెక్ట్ చేసిందనమాట 'పుష్ప 2 ది రూల్' మూవీ అనేది. చాలా బాగా సుకుమార్ గారు చాలా డెడికేషన్ పెట్టి, డీఎస్‌పీ గారు చాలా డెడికేషన్ పెట్టి, అల్లు అర్జున్ గారు చాలా డెడికేషన్ పెట్టి, 'పుష్ప ది రూల్' అనేది ఇంత మంచి కలెక్షన్స్‌నైతే రాబట్టింది. స్టిల్ ఇప్పటికి కూడా టీవీస్‌లో మినీ స్క్రీన్స్ అన్నిట్లో కూడా స్ట్రీమింగ్ అవుతూనే ఉందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రేపు రేపు 8దో తారీఖైతే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా 'పుష్ప ది రూల్' అనేది సో టీవీలో రాబోతుంది. అలాగే 'రేసుగుర్రం' మూవీ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే కొత్త అల్లు అర్జున్ గారి కొత్త మూవీ టైటిల్ రివ్యూలు అలాగే ఒక పోస్టర్ రివ్యూలు చేయబోతున్నారనమాట. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంత ఖుషీగా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కొత్త మూవీ అప్డేట్ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానెల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐ బటన్ మీద క్లిక్ చేసేయండి. అలాగే సో, బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టేసుకోండనమాట. 'పుష్ప టీవీ రూల్' గాని, అలాగే అల్లు అర్జున్ కొత్త మూవీస్ అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.